ఎన్ని దూడలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్, ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయండి. 6 ఆవులు ఉన్నాయి, ఒక 3 పిల్లలు ఉన్నాయి అన్నమాట. ఉన్నాయని కూడా రాటి సైవాల్ 2 రకాలే ఉన్నాయి. 2 రకాలకు కూడా మనం పాలు మనం వాడుకోగా మిగిలినవన్నీ కూడా తోడుపెట్టి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి చేసి అమ్ముతున్నాం. వెన్న కావాలనుకున్న వాళ్ళకి వెళ్ళినా, నెయ్యి కావాలనుకున్న వాళ్ళకి నెయ్యి. పాలు మాత్రం సెంటర్ లో పెట్టలేదు. అంటే ఏ జాతి మంచి పాలు సైవాల్ అండి ఇవి. ఎన్ని లీటర్లు అందాదా? ఒక పూటకు ఒక 4 లీటర్లు అంతే, అంతకంటే ఎక్కువ తీయం మేము. దూడలకు వదులుతాం 4 లీటర్లు అట్లా తీసుకుంటాము. ఇంకా వాటిని మళ్ళీ కాగబెట్టి చేసేదంతా కూడా పని ఉంటుంది అనమాట. ఇంకా నెయ్యి ప్యాక్ చేసి నెయ్యి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆన్లైన్ లో పంపిస్తున్నాము. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి కొనుక్కపోయే వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కపోతారు. ఈ ఆవులు ఇట్లా మనం ఇట్లా చేసుకోవడం వల్ల ఒక 2-3 ఆవులు మనకు పాలిస్తున్నా కానీ మనకు ఒక 25,000 వరకు అయితే ఎక్కడ పోవండి నెలకి. దీంట్లో అన్ని అంటే మన దాన ఖర్చులు ఇవన్నీ పోయాక మళ్ళీ మనకు మజ్జిగ మిగులుతుంది కదా, మళ్ళీ మజ్జిగని మనం పొలానికి ఎరువులుగా వాడుకుంటాము. ఆవు పేడ వస్తుంటుంది, మూత్రం వస్తుంటుంది. తర్వాత వచ్చినటువంటి మజ్జిగను కూడా మనము ఒకటే రకంగా వాడకుండా దాన్ని రకరకాలుగా వాల్యూ యాడ్ చేసుకుంటూ పోతున్నాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్లా బై ప్రొడక్ట్స్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఏది కూడా నష్టం కాకుండా ఉంటుంది. కోళ్ళు ఎన్ని పెంచుతున్నారు? కోళ్ళు ఒక 50 ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కువ లేవు, అంతకుముందు 500-600 ఉండేది. అయితే కూరగాయలు పెట్టాలనుకున్నప్పుడు కోళ్ళు పెట్టడానికి కుదరదండి. ఓకే, మొత్తం తవ్వేస్తుంటాయి. మనకి ఇప్పుడు కూరగాయలు కింద ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు వాటి కోళ్ళ షెడ్ ఉండే, కోళ్ళ షెడ్ తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఒక 600 నుంచి 1000 పిల్లలు ఇస్తాం. నాటుకోళ్ళు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇక్కడనే తిరుగుతుంటాయి. ఈ గొర్రెలు ఒక 10-15 ఉన్నాయండి ఇప్పుడు. అంతకుముందేమో కరోనాకు ముందు 100 వరకు ఉండే. ఆ కరోనా టైంలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఊర్లోకి పోయినారో ఇబ్బంది అయింది బాగా. రోజు అంటే మనం చేసేదంతా కూడా స్టాల్ ఫీడింగ్ వీటికి. ఇప్పుడు కొంచెం పెద్ద తాళ్ళు ఉంటే అందులోనే అక్కడక్కడే తిరుగుతాయి కానీ వీటిని మనం బయటకు మేపడానికి తీసుకుపోవడం కానీ, గొర్రెల్ని మేపడానికి తీసుకుపోవడం కానీ ఉండదు. అట్లా కాబట్టి మనం బయట నుంచి తెచ్చి గడ్డి వేయాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ పని అవుతుంది. వీటికి నేపియర్ కూడా ఉన్నట్టుంది, ఎర్రది. వీటికి నేపియర్ వేస్తాము, రెడ్ నేపియర్, గ్రీన్ నేపియర్, వాటితో పాటు గడ్డి, మళ్ళీ మన మునగాకు, వాటితో పాటు ఇంకా ఏమైనా గడ్డి మొక్కలు ఉంటాయి కదా, ఆ గడ్డి మొక్కలన్నీ ఇవన్నీ కూడా కలుపు. మనకు ఏదైనా వేస్ట్ కాకుండా ఉండేది ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి వేస్తాము. మనకు మునక్కాయలు ఉంటాయి కదండి, ముదిరిపోయిన మునక్కాయలు ఏవైతే ఉంటాయో మార్కెట్లోకి అమ్ముడు పోనివి, అవి కూడా మనం కట్ చేసి చాప్ చేసి వేస్తే బాగా తింటాయి. ఆ మునక్కాయలు తిన్నప్పుడు వాటిలలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. మన పాలల్లో పాలు బాగా చిక్కగా వస్తే మంచి మీగడ వస్తుంది, ఫ్యాట్ బాగా వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఫ్యాట్. ఇప్పుడు మరి గొర్రెలకు సంబంధించి మేత ఏది తింటాయి? గొర్రెలకు సంబంధించి ఏం మేత వేస్తారు? వాటికి కూడా అంతే అండి, నేపియర్ వేస్తాం. కట్ చేసి తింటాయా? చాప్ చేసి వేయాలి, డైరెక్ట్ వేయొద్దు. చాప్ చేసి వాటికి వేస్తాము. కొంత సుబాబులు, మనకు అంచులం బట్టి పెరిగినటువంటి గడ్డి ఉంటది కదా, ఆ సుబాబులు, తర్వాత మునగాకు, వాటికి కూడా మునగాకు అలవాటు చేసినాం గొర్రెలకు. గొర్రెలు మునగాకు తింటాయండి. అన్ని అట్లా అలవాటు చేసినాం కాబట్టి దాంట్లో కూడా వేస్ట్ కాకుండా దానికి ఒక స్టాండ్ తయారు చేసి స్టాండ్ మీద పెడితే అవి బయట చెట్ల మీద పీక్కొని తిన్నట్టు తింటుంటాయి. ఇంకా అవి కూడా మనకు ఉంటాయి అనమాట. అంటే ఎట్లా లేదన్నా కూడా మనకు సంవత్సరానికి 1-2 దావత్లు అయితేనే ఉంటాయి కదా. సరే బయటకు అమ్మకపోయినా మన ఇంటి వరకైనా మన ఖర్చులు వెళ్ళినా 20-25 వేలు మిగిలినట్టే కదా. అట్లా కొంత చేసుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎక్కువ పెట్టుకుంటాము, మగ పిల్లలు తక్కువ పెడుతాం. వచ్చిన పిల్లల్ని మనం అమ్ముతుంటాం కానీ వాటిని అట్లానే అమ్ముకుంటాం. ఇప్పుడు దూడలకు సంబంధించి దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి కదా. మరి దూడలు కొద్దిగా పెద్దగా అయితే ఎడ్లు అవుతాయి కదా, మరి ఆ ఎడ్లు వ్యవసాయానికి ఏమైనా యూజ్ అయితే? మేము ఇప్పటి వరకు మన దగ్గర పుట్టిన మగపిల్లలన్నింటినీ కూడా బయట గోశాలకి ఇచ్చేసినామండి. సాదుకునే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినాము. ఇంకా మేము ఒకసారి మొన్న ఒక 4 పిల్లల్ని ఒకరికే ఇచ్చేసినాము. ఒక 2 రైతులకు ఇచ్చినాం, పెంచుకునే వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఎడ్లతో వ్యవసాయాలు చేసేవాళ్ళు లేరండి, ఇబ్బంది పడుతున్నారు. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ఇవంతా చేయడం కష్టమవుతుంది. దానికోసం అని ఆడపిల్లలు అయితే మనం ఉంచుకుంటున్నాము, మగపిల్లలు అయితే కనుక గోశాలకు వాటికి ఇస్తున్నాం. కానీ వ్యవసాయం చేయట్లేదు, అట్లానే స్లాటర్ హౌసెస్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఈ యంత్ర పరికరాలైనా వ్యవసాయం మొత్తం అంతే అండి. చిన్న వ్యవసాయం అంటే చిన్న హ్యాండ్ వీడర్ల దగ్గర మొదలు పెట్టుకుంటే మనకు మామూలుగా వీడర్లను, తర్వాత ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ కూడా, చిన్న ట్రాక్టర్ కూడా ఉంది కదా, ట్రాక్టర్, ఇవన్నీ కూడా మనం వాడుతున్నాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు చిన్న వీడర్ అయితే మనకు సందులలో కూడా చేస్తుంది. కొంచెం పెద్దగా ఉన్న దగ్గర వీడర్లు ఉన్నాయి, ఇంకా కిసాన్ క్రాఫ్ట్ వీడర్స్ ఉన్నాయి. ఇంకా పెద్దగా ఉన్న వాటి దగ్గర ట్రాక్టర్, స్ప్రేయింగ్ అంతా కూడా స్ప్రే పంపులే పెట్టాము. మెకానిజమే అంతా కూడా 2 పైపులు పెట్టుకొని 2 లేదంటే 3 ఏకకాలంలో స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది.